కూర్చున్న కొమ్మని నరుక్కునే సుపుత్రుడు. అలాంటి పుత్రుడు మాకొద్దు. ఇప్పుడు మంచు మనోజ్ గురించి చెబితే ఒక వర్గం తల్లిదండ్రులు వినిపిస్తున్న మాట ఇది. గొప్ప కుటుంబంలో పుట్టి సకల వసతులు అనుభవించి మంచి విద్యాసంస్థలో చదువుకున్నాడు మంచు మనోజ్. మంచు మోహన్ బాబుకు ఆయన మీద ఉన్న ఇష్టం వల్ల చిన్నతనంలోనే బాలనటుడిగా అనేక సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో మోహన్ బాబు వారసుడిగా హీరోగా కూడా అనేక సినిమాల్లో నటించాడు. కానీ ఎక్కడా ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోలేదు. పైగా పనిచేసిన వారందరితో గొడవలు, తగాదాలు పడుతూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. చాలా మంది దర్శకులు, నిర్మాతలకు సినిమాలు చేస్తానని చెప్పి వారి దగ్గర డబ్బు తీసుకుని సినిమాలు చేయకుండా ఇబ్బందులకు గురిచేశాడు. ఈ ఇబ్బందులు మోహన్ బాబు దృష్టికి తీసుకురావడంతో తానే వారికి సర్దుబాటు చేశాడు. చేసే పని పట్ల, జీవితం పట్ల సీరియస్నెస్ లేకపోవడం, క్రమశిక్షణ పాటించకపోవడం, దురలవాట్లకు బానిస కావడంతో అన్ని విధాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు మంచు మనోజ్. కేవలం బయటే కాకుండా ఇంట్లో కూడా ఇంతకంటే దారుణాలకు ఒడిగట్టాడు. మోహన్ బాబు ప్రాణపదంగా భావించి అభివృద్ధి చేసిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల మీద తల్లిదండ్రులతో ఫిర్యాదు చేయించడం, సంస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం వంటి అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల విధ్వంసాన్ని కోరుకున్నారు. ఈ విధంగా ఇంటా బయట వ్యతిరేకత మూటగట్టుకున్న మంచు మనోజ్ చివరకు తన తండ్రి మోహన్ బాబు మీదే విషం చిమ్మడం ప్రారంభించడం విచారకరం. మంచు కుటుంబం 10 మందిలో పలచన కావద్దని తండ్రిగా మోహన్ బాబు, అన్నగా విష్ణు మంచు, అక్కగా మంచు లక్ష్మి ఎంత తాపత్రయపడినా లాభం లేకుండా చేశాడు. వీరి బలహీనతే తన బలమనుకున్న మంచు మనోజ్ కుటుంబానికి వ్యతిరేకంగా మరింత ఎక్కువగా రెచ్చిపోయాడు. తండ్రి అంతు చూస్తానని బెదిరించాడు. చివరకు తన కొడుకు వల్ల తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు పోలీస్ కమిషనర్ను కోరే స్థితికి తీసుకొచ్చాడు. అందుకే ఇలాంటి పుత్రుడు మాకొద్దు అంటున్నారు మంచి తల్లిదండ్రులు. కూర్చున్న కొమ్మను నరుక్కునే ఇలాంటి సుపుత్రులు ఉన్నా లేనట్లే అంటున్నారు.